సమావేశం ప్రారంభం కాగానే సభ్యుల మధ్య వాడివేడి చర్చ నడిచింది. ఇటు అధికార పార్టీ అటు ప్రతిపక్షాల నడుమ మాటల యుద్ధం సాగింది. అభివృద్ధి మీద రెండు పార్టీల లీడర్ల నడుమ సవాళ్లు నడిచాయి. పోడియం చుట్టుముట్టి నినాదాలు చేశారు. హాగో అసెంబ్లీ మీటింగ్లు ఇప్పుడెక్కడి, ఇప్పుడేం లొల్లి అంటారా? హైదరాబాద్ మున్సిపల్ మీటింగ్ లో నడిచింది గీ రచ్చా. దున్నపోతుతోటి బీజేపీ, ప్లకార్డులతోటి బీఆర్ఎస్. పబ్లిక్ తిప్పలు తీరుస్తలేరని వాళ్ళు, కంపెనీల జాగాలు కొట్టేస్తున్నారని ఇల్లు. గీ తీవ్ర జిహెచ్ఎంసీ మీటింగ్ వస్తే మార్షల్ సాగబట్టుడు తోటి గడబడ అయ్యింది. ఇక లోపల మీటింగ్ చాలు కాగానే మాగడ్డి సారు, అందశ్రీ సార్ కు నివాళులు అర్పించారు. సిటీ కింద ఉండే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, అట్లనే జూబ్లీహిల్స్ కొత్త ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సార్ కూడా వచ్చేండు. అయితే వందే మాత్రం వాడేటప్పుడు పాత బస్తీ పతంగి పార్టీ వాళ్ళు లేచి నిలబడలేదని లొల్లికి దిగారు బీజేపీ వాళ్ళు. జరసేపు గట్టిగానే నడిచింది. మార్షల్స్ పికప్ చేయండి వాళ్ళని వీళ్ళని. ఎవరు నుంచున్నారో టేబుల్స్ మీద ఎవరు నుంచున్నారో వాళ్ళందరినీ తీయండి. ఎంపీ గారు ఉండగా మీరు టేబుల్ లేపి కొట్టుకుంటారండి. ఇది వాట్ ఇస్ దిస్? ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న కంపెనీలను అవతలకు పట్టుకుపోయే కార్యంలో పెద్ద స్కామ్ నడుస్తుందని గులాబీ పార్టీ వాళ్ళు గుస్సా అయ్యారు. కొత్తగా ఒక జీవో ఇచ్చి ఇండస్ట్రియల్ జోన్స్ ఏవైతే బాలానగర్ గానీ, చీడిమెట్ల గానీ, కుషాయిగూడ గానీ, ఇక్కడ చెర్లపల్లి, ఉప్పల్ ప్రాంతాలు గాని, కాటేదాన్ ప్రాంతాలు గాని, వాళ్ళకి ఆ భూములు అప్పనంగా ఇచ్చేటువంటి పట్నంలో రోడ్లు, నాలాలు, నీళ్లు, చెత్త కుప్పలు ఇట్లా ఎన్నో ముచ్చట్లు ఎలా పెడితే పక్కకున్న ఆఫీసర్లు సమాధానం చెప్పారు అడిగిన వాళ్ళకు. నడిమిట్ల లొల్లులు అయితే ఆగలే. కవిత, డోంట్ షో యువర్ ఫింగర్. ఎవరికి ఫింగర్స్ చూపిస్తున్నారు? నడిమిట్ల భూ బ్రేక్ తీసుకొని వస్తే మళ్ళా గదే కథ. డివిజన్లకు పైసలు ఇస్తలేరని, పనులు అయితే లేవని ప్రతిపక్షాలు మీ ఎల్వడ్లనే అంత ఆగమాగం ఉండే ఒకదానికొకటి సగబెడుతున్నామని కాంగ్రెస్ వాళ్ళు. అయితే కార్పొరేటర్లకు ఇదే లాస్ట్ మీటింగ్. ఇంకో 2 నెలలు అయితే అందరు మాజీలు అవుతారు, హైదరాబాద్ లో మున్సిపల్ ఓట్లు వస్తాయి అన్నట్టు. With a view to develop civic infrastructure in all 150 wards, it is proposed to allocate rupees 2 crore budget to each corporator division in GHMC.